హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శాంతి శెట్టి డిజైన్స్. చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి. కట్ వర్క్ డిజైన్ వచ్చింది. నెక్ చుట్టూరా చూడండి, ఇక్కడ నెక్ చుట్టూరా ప్లస్ మళ్ళీ ఇక్కడ హ్యాండ్స్కి కూడా అలానే వచ్చింది. ఇది ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది హ్యాండ్స్ అండి. ఫస్ట్ హ్యాండ్స్ తీద్దాము. చూడండి, కింద డిజైన్ ఉంది కదా ఇక్కడ. ఇది ఈక్వల్గా ఒకే ప్లేస్లో ఉన్నాయా లేవా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఈ కింద లైన్ పైన లైన్ ఇలా ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. అలా చెక్ చేసుకొని దీన్ని ఇలా పెట్టుకోవాలి. దీన్ని ఇలా పెట్టుకొని మనము ఇది ఇక్కడ ఉంది కదండి, ఈ మెజర్మెంట్స్ దానికి ఇలా కింద వైపున పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పై వైపున కూడా మనము ఇప్పుడు ఇది ఇక్కడ వరకు కట్ అయిపోతుందండి మనకు మార్కింగ్. ఇక్కడ పై వైపున ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి దీనికి. ఎందుకంటే ఇక్కడ మనం కట్ వర్క్ డిజైన్ కుట్టిన తర్వాత సెట్ చేసుకొనేసి మనకు ఛాన్స్ ఉంటుందన్నమాట. చూడండి, ఇది హ్యాండ్ కటింగ్. హ్యాండ్ అయితే ఇలా వేసుకోవాలి. దీనికి ఇక్కడ జాయింటింగ్స్ పడతాయండి, అందుకనే నేను ఇది ఇలా కటింగ్ చేసుకున్నాను. కొంచెము మనము ఎప్పుడైనా లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1 ఇంచ్ అలా ఎక్స్ట్రా ఉంచుకోవాలండి. ఎందుకంటే కొన్ని క్లాత్లు అటు ఇటు జారుతాయి కదా, అలా జారినప్పుడు కూడా మనకు తక్కువ పడే ఛాన్సెస్ ఉండదన్నమాట. ఇది హ్యాండ్ అన్నమాట. చూడండి, ఈ హ్యాండ్ డిజైన్ ఇలా ఉంది. తర్వాత మనము బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకుందాము. చూడండి, బ్యాక్ పార్ట్ డిజైన్ ఇలా ఉంది, ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్న డిజైన్ కరెక్ట్ మనం మిడిల్ పార్ట్లో పట్టుకొని, ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ మిడిల్ పార్ట్లో దీన్ని పట్టుకొని ఇలా వేసేసుకోవాలి. ఇది కూడా మనకు ఇక్కడ కింద ఉంది కదండి వర్క్, ఇది చూడండి కింద డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ పైన డిజైన్ ఈక్వల్ ఉందా లేదా చూసుకోవాలి. అలా చూసుకుంటే మనకి మెజర్మెంట్స్లో ఎలాంటి ప్రాబ్లం రాదు, వర్క్ కూడా కరెక్ట్ నీట్గా వస్తుందన్నమాట. చూడండి, మనం ఎప్పుడు కానీ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ క్లాత్లో నెక్కును మాత్రం అసలు కట్ చేయొద్దండి. ఎందుకంటే నెక్కును కటింగ్ చేసేస్తామనుకో ఈ కర్వ్ కానీ మామూలు డిజైన్ కానీ మనకు సెట్ అవ్వదన్నమాట. ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఓన్లీ డీప్ మాత్రం ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ మన మెజర్మెంట్స్ ఎంత ఉందో అంతా ఇలా చిన్న టక్ అయితే ఇలా ఇచ్చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని నేను దీనిపైన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నెక్ ఇక్కడ కొంచెం పైనకి స్టిచ్ చేసిన తర్వాత ఇంత వస్తుందన్నమాట. చూడండి, మనకు పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అయితే సరిపోయాయి కదా. చూడండి, ఇప్పుడు ఈ నెక్ది మనకి ఇక్కడ ఉందండి మన మార్కింగ్, కానీ అది ఇక్కడ నుండి స్టార్ట్ అయింది కదా, ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఒక చిన్నగా ఇక్కడ నుండి ఒక స్టిచ్ స్టార్ట్ చేసి ఇప్పుడు మనము మిడిల్లో ఈ లైనింగ్ క్లాత్ జాయింటింగ్ చేయకముందే చిన్నగా ఒక స్టిచ్ స్టార్ట్ చేసి దాన్ని ఇలా తీసుకురావాలండి. కిందికి వచ్చేసరికి మనము ఇది ఇలా కలిసిపోవాలి. ఇంతవరకు ఇట్లా ఇది ఇలా కలిసిపోవాలన్నమాట. అప్పుడు నెక్ డీప్ అనేది వెడల్పు మనకు కరెక్ట్గా సరిపోతుంది. అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని కూడా కటింగ్ చేసేసుకుందాం, ఓకేనా? కొంచెం పైనకే కటింగ్ చేస్తున్నాను చూడండి. నేను బ్యాక్ పార్ట్ అయిపోయింది, మనకి హ్యాండ్స్ అయిపోయాయి కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ వస్తున్నాయి కదండి, వర్క్ వేసినాయి. అలాంటి బ్లౌజెస్కి అయితే అసలు ఇంత క్లాత్ మిగలదండి. ఖచ్చితంగా క్లాత్ తక్కువ పడుతుంది. కానీ వీళ్ళు మెజర్మెంట్స్ ప్రకారం వేయించుకున్నారు కాబట్టి వీళ్ళకైతే క్లాత్ తక్కువ పడే ఛాన్సెస్ ఉండదు. చూడండి, ఇప్పుడు మనము ఇది హైట్ ఎక్కువైంది అనుకో, మనకు నెక్ డీప్ చూడండి, మనకు ఈ డీప్ ఎక్కువైంది అని అనుకోండి, ఇది కంప్యూటర్ వర్కే కాబట్టి మనం ఇక్కడ కటింగ్ చేసేసుకోవచ్చు, సెట్ అవుతుంది అనమాట. అలా చేసుకుంటే చూడండి, ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి ఇంతే ఉందండి. ఈ మార్కింగ్ పెట్టుకున్నాను కదా, వీళ్ళది ఈ మార్కింగ్ వరకే ఉంది. ఇప్పుడు ఇంత నెక్ ఎక్కువ వచ్చిందనమాట. ఇంతవరకు కటింగ్ చేసేసుకోండి. మనము దీనికి పెట్టుకున్న తర్వాతనే మనం జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఇది మాత్రం తప్పకుండా చూసుకోవాలండి. చూడండి, ఇది ఇక్కడ ఉంది, చూసిరు కదా, ఇలా దీన్ని ఇలా పెట్టుకొని
కటింగ్ చేసేసుకోవాలండి. ఇది కూడా ఇగో డీప్ ఇట్లా వస్తుందండి, నెక్ డీప్. కానీ నేను మాత్రం కటింగ్ చేయలేను, ఎక్స్ట్రా క్లాతే ఉంచుకున్నాను. ఎందుకంటే ఇది కూడా కరువు డిజైన్ ఉంది కదండి, మనకు క్లాత్ కొంచెము అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ ఏ వర్క్ బ్లౌజ్ అయినా సరే అండి, ఇది మాత్రం ఇలానే ఉంచుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా, నేను దీన్ని డైరెక్ట్ కటింగ్ చేసేస్తున్నాను. చూడండి, చుట్టూరా మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకుంటే మనకు అసలు తక్కువ పడే ఛాన్స్ ఉండదండి. కటింగ్ చేసిన తర్వాత టెన్షన్ పడాల్సిన అవసరం అసలే ఉండదు. అందుకనే ఇలానైతే కటింగ్ చేసేసుకోవాలండి. కొత్త వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో. మీరు ఎవరైనా వీడియో చూసి మీకు నచ్చినట్లయితే స్టిచ్చింగ్ చేసే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకైతే షేర్ చేయండి తప్పకుండా. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది, హ్యాండ్స్ వచ్చేసినాయి. ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ చూడండి, ఇది ఇంత డీప్ ఉంది. దీన్ని నేను సెట్ చేసి స్టిచ్ చేస్తాను. చూడండి, మనకు ఒక షేప్ బెల్ట్లు వచ్చేస్తే మనకి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుందండి. నేను ఇక్కడ షేప్ బెల్ట్ని అయితే ఇక్కడ తీసేసుకుంటాను. ఇక్కడ వస్తాయి మనకి, చూసేసిరా, ఇక్కడ షేప్ బెల్ట్లు అయితే వచ్చేసినాయి. ఓకేనా, ఇది టోటల్గా కటింగ్ ఇలానే వేసుకోవాలండి, కంప్యూటర్ వర్క్ది. ఓకే అండి, థ్యాంక్ యూ.